హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ శనగపప్పు క్యాబేజీ ఫ్రై. చాలామంది క్యాబేజీ అంటేనే ఇష్టపడని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను ముందుగానే ఉప్పు ఎందుకు వేసానంటే మంచిగా ఫ్రై కావడానికి ముందుగా ఉప్పు వేస్తే మంచిగా ఫ్రై అవుతాయండి, అందుకోసమని ముందుగా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో శనగపప్పు వేసుకొని 5 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ పప్పులో అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము క్యాబేజీ తురుమును తీసుకొని పప్పులో వేసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మనం దీనిపైన మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, సగం వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని తిరిగి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, చూడు ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగా పొడి పొడిగా వస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము ఒక 2 కానీ 3 కానీ టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దానిలో లాస్ట్లో వేసే మసాలా ప్రిపేర్ చేసుకుందాం పదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, హాఫ్ వరకు మగ్గిపోయాయి టమాటాలు. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకొని దీనికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము 3 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 వెల్లుల్లి, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనము కూర పైన క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని దానిపై నుండి ఈ దంచిన మిశ్రమాన్ని చల్లుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెము కసూరి మేతి వేసుకోవాలి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కసూరి మేతి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఒకసారి లాస్ట్లో మళ్ళీ అంతా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.